ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తనాపురం డివిజన్ పరిధిలోని అగ్రికల్చర్ కాలనీలో ఇస్కాన్ దేవాలయ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. అగ్రికల్చర్ కాలనీ గణేష్ మండపం నుండి జగన్నాథ రథయాత్రను లీలా సుఖదాస్, రోహిణి సర్వపావని, దేవిదాసి, శ్యామ్ సుందర్ దాస్ ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు చేస్తూ బొబ్బిలి దామోదర్ రెడ్డి గార్డెన్ రథయాత్ర జరిగింది. ప్రతి శనివారం హస్తనాపురం అగ్రికల్చర్ కాలనీలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ప్రవచనాలు జరుగుతాయని ఇస్కాన్ సభ్యులు తెలిపారు. ఈరోజు మేము ఇక్కడ జగన్నాథ్ రథోత్సవం చేసుకున్నామండి. అగ్రికల్చర్ కాలనీ గణేష్ మండపంలో అక్కడ నుంచి శ్రీ జగన్నాథ్ బల్లి సుభద్రవారిని రథంలో కూర్చోబెట్టి మేము తాళ్లతో లాగుతూ ఎలాగైతే జగన్నాథ్పురిలో జరుగుతుందో అలాగే మేము కూడా ఇక్కడ సేమ్ అదేవిధంగా జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మయ్యని అందరినీ కూడా రథంలో కూర్చోబెట్టి తాళ్లతో లాగుతూ ఇక్కడ బిడి రెడ్డి గార్డెన్స్ దగ్గర ఈ రథోత్సవం ముగిసింది. ఇది చాలా పురాతనమైన ఉత్సవం. జగన్నాథ్పురిలో 100 ఏళ్ళుగా నడుస్తుంది. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య, సంస్థాపక ఆచార్యులు శ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఆయన ఇది 1967లో అమెరికాలో మొదలుపెట్టారు. అలాగా ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ రథోత్సవం జరుపుకుంటుంది. సో హైదరాబాద్లో ఇస్కాన్ హ్యాబిట్స్ వారి ఆధ్వర్యంలో కనీసం ఒక 50 రథయాత్రలు జరుగుతున్నాయి. రేపు చివరి రోజు రథయాత్రకి. సో రేపు వనస్థలపురంలో జరుగుతుంది, తర్వాత కొంపల్లిలో జరుగుతుంది, అలాగే చాలా చోట్ల జరుగుతుంది. మేము ఈరోజు ఇక్కడ చేసుకున్నాము. సో మేము గణేష్ మండపం ఎవరైతే ఇచ్చారో మాకు అగ్రికల్చర్ కాలనీ ప్లస్ బీడీ రెడ్డి గార్డెన్స్ వాళ్ళందరూ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు చాలా సహకరించినందుకు. అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 6:30 నుంచి 8:30 వరకు ఉచిత భగవద్గీత క్లాసులు కూడా జరుపుకుంటాం.